అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం విధి విధానం పిల్లల మర్రి వేదవతి గారి రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 4వ భాగంలో జరిగిన కథను తెలుసుకుని 5వ భాగంలోకి ప్రవేశిద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తప్పకుండా తెలుపండి. ఇప్పుడు జరిగిన కథ. హేమ నమ్మింది, కష్టంలో పడింది. శశిరేఖతో పాటు ఊరు దాటింది. కురిచిలో ఆసుపత్రిలో పురుడు పోసుకుంది మాలతి పేరుతో. డాక్టర్ రాజరత్నం ఇంట్లో ఆసరాగా ఉంటూ ఉంది. రాజరత్నం చెల్లెలు పావన మాలతి జీవిత విశేషాలు తెలుసుకోవాలని ప్రయత్నించింది. వీరభద్రం జైలు శిక్ష అనుభవించాడు, జబ్బు పడ్డాడు. డాక్టర్ కేశవరావు సహాయం చేశాడు. శశితో పరిచయం ఏర్పడింది భద్రానికి. తర్వాత భద్రం ఇంటికి తిరిగి వెళ్ళాడు. హేమ పడ్డ కష్టాలు తెలుసుకున్నాడు. కానీ ఇల్లు విడిచి ఎందుకు వెళ్ళిపోయిందో అంతు చిక్కలేదు. హేమ ఆచూకీ తెలుసుకోవటానికి గణపతి సిఐడి ఇన్స్పెక్టర్ గణపతి సహాయం కోరాడు భద్రం. హేమ స్నేహితురాళ్ల ద్వారాను తన తమ్ముడి ద్వారాను కొన్ని సంగతులు తెలుసుకున్నాడు. మాలతి పిల్లలకు పాఠాలు చెప్పి కాలం గడుపుతూ ఉంది. ఆమెను ఆకర్షించడానికి సర్కిల్ అజీజ్ ప్రయత్నిస్తున్నాడు. ఇక కథలోకి. సిఐడి ఇన్స్పెక్టర్ అయిన గణపతి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం పదే పదే చదివి తల పట్టుకున్నాడు భద్రం. డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చయిపోతున్నది. మనిషి ఆచూకీ మాత్రం చిక్కలేదు. గాలించగా అద్దె ఇళ్లవాళ్ళు, స్టేషన్ మాస్టర్లు, పోర్టర్లు ఇచ్చిన సమాచారాన్ని బట్టి హేమ శశిరేఖచే దింపబడిన ఊరు కాక మరి 3 ఊళ్ళు మారినట్టు తెలిసింది. ఒక్కొక్క ఊళ్ళో 3-4 రోజుల చొప్పున ఉండి వెళ్ళిపోయింది. అద్దె ముందే చెల్లించింది. మీరు నిరాశపడవద్దు. నా శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాను. మీరు సినిమా ఫీల్డ్లో సర్టిఫికేట్లతో అవసరం లేని చిన్న ఉద్యోగాల్లోనూ చూడాల్సింది. ఒక వాక్యం సిరాతో రాసి కొట్టేసి ఉంది. అలుక్కుపోయిన అక్షరాలు కనబడుతూనే ఉన్నాయి. భద్రం మనస్సు కలుక్కుమన్నది. హేమ అటువంటిదైతే తన చిట్టి చేతులతో తనకంత ఆనందమిచ్చి ఉండగలదా? ఇంతగా నా మనసుకు హత్తుకుపోతుందా అనుకున్నాడు. మళ్ళీ సమాధానపరుచుకున్నాడు. విధి వైపరీత్యం ఏం చెయ్యదు. తాను అనుకోని ఊహించని దుస్సంఘటనలన్నీ జరగలేదా? ఇట్లా అవుతుందనుకున్నాడా? తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది. వాకిలి చప్పుడు విని భద్రం కాగితం మడిచి జేబులో పెట్టుకున్నాడు. మరికొన్ని వివరాలు కావాలని, పని సులువవుతుందని వ్రాశాడు గణపతి. ఏదో సామెత చెప్పినట్లుంది. హనుమంతుడికి రాముడు సీత ఆనవాళ్లు చెప్తూ వేయకయే తాంబూలం వేసినట్టుండు, ఇది ఒక ఆనవాలు కలదు సుమీ హనుమా అన్నాడట. తన తల్లి పాడే పాట గుర్తొచ్చి భద్రం నవ్వుకున్నాడు. హేమను వర్ణించటం తన వల్ల కాదు. తన గుండెలు చీల్చి చూస్తే సరి. హనుమంతుడు గుండె చీల్చి చూసుకుంటే సీతారాములు అగుపించారట. తన గుండెలో దాని నవ్వులు, చేతలు, మాటలు, పాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఎవరన్నా వినగలిగితే ఎంత బాగుండును. తాను చెప్పలేడు. తనకు చేతగాదు, కవిత్వం రాదు. హేమకే చెప్పలేకపోయాడు. ప్రేమను వర్ణించడం మొదలుపెడితే నవ్వొస్తుంది. అతనికి తెలియకుండానే అతని ఒళ్ళు పులకలెత్తింది. లేచి ఇటూ అటూ తిరిగి సంభాళించుకొని కూర్చున్నాడు. చిత్ర చేతి సంచి ఊపుకుంటూ తలుపు తీసుకుని వచ్చింది. ఈ మధ్య ఇంగ్లీషు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నది. హిందుస్థానీ మాత్రం బాగా పట్టేసింది. ఎట్లా పట్టుకున్నదో వాళ్ళ మధ్య తిరగటం మూలానేమో.
ఐఎమ్ సారీ అని మహానాజుగ్గా అంటుంది. హలో అంటూ వచ్చి పక్కన కూర్చున్నది. సువాసనలు వెదజల్లుతున్న దుస్తులు, శరీరము యవ్వనానికి మరింత వన్నె తెచ్చినాయి. మాటామంతి అయ్యాక భద్రం అల్మారు తాళం తీసి ఫైళ్లు తెచ్చి లెక్కలు చూపించి జమా ఖర్చులు చెప్పబోయినాడు. నోనో, అవసరం లేదు, మీరంటే నాకు నమ్మకమే. ఆయనకు చూపిస్తే చాలు. మాకు ఆగ్రాలో అవుట్డోర్ షూటింగ్ ఉన్నది. నాతో రారాదు? తాజ్మహల్ అవి చూడొచ్చు. ఆయనేమో ప్రాక్టీస్ పోతుందని రారు. యాక్టర్స్ అందరూ వాళ్ళని ఎవరినో ఒకరిని తెచ్చుకుంటారు. నాకు చిన్నతనంగా ఉంటుంది. ఏమంటారంటూ అనవసరంగా దగ్గరికి జరిగింది. డ్రైవర్ బయట కొబ్బరి చెట్టు నీడలో నుంచుని సలాం కొట్టాడు. వెళ్ళవచ్చని తల ఊపింది. ముత్యాలు కెంపులు ఉన్న లోలాకులు మెడకు తాకి మిలమిల్లాడి వెలవెలబోయినాయి. ఏమిటి ఈవిడ ఉద్దేశం? నేను తనవాడినా అనుకుని ఆవిడను కవిద్దామనిపించి మళ్ళీ డాక్టర్ గారు గుర్తొచ్చి వెకిలిగా ప్రవర్తించలేక పస్తాయించాడు భద్రం. ఆ రోజున బద్ధకంగా ఉండి ముస్తాబు కాలేదు. జుట్టు చెదిరి రింగులుగా మొహం మీద పడుతున్నది. వీధిలో నుంచి చలిగాలి రివ్వున కొడుతున్నది. ముదురు రంగు షర్ట్ కఫ్స్ నుంచి తెల్లని మృదువైన చేతులు, గులాబీ రంగు గోళ్ళు, వేళ్ల మధ్యగా చాక్లెట్ రంగు పెన్ను చూడబుద్ధవుతున్నది. షర్టు నడుం దగ్గరకు వచ్చేటప్పటికి వదులుగా ఉండి రెపరెపలాడుతున్నది. చిత్ర అతని భుజం మీద తన 2 చేతుల వేళ్ళు కలిపి ఉంచి వాటి మీద గడ్డమానించి ఏమిటో కువ్వకువ్వలాడింది. ఆ ప్రశ్న ఏమిటో అతని తలలో దూరలేదు. లవ్ సీను రిహార్సల్స్ వేసుకుంటున్నది కాబోలనుకున్నాడు. కేశవరావు ఎందుకనో రాలేదు. పొద్దుపోతున్నది. ఈమె చనువు ముదురు పాకాన పడకముందే ఇల్లు మారిస్తేనయ్యం. ఆత్మరక్షణ చేసుకోవటం మంచిది. ఇప్పటికే ఒక పరాశక్తి నెత్తికెక్కి మాటిమాటికి కనిపించినట్టే కనిపించి మాయమవుతున్నది, మభ్యపెడుతున్నది, మతి పోగొడుతున్నది. నా బంగారానికి ఏమాత్రం వచ్చిందని చిత్ర మళ్ళీ అడిగింది. ఇప్పుడేగా లెక్కలు చెప్పవద్దంటివి. నిషా మీదున్నదేమోనని ఆమె కళ్ళలోకి చూశాడు. మర్యాద వాచకం ఎందుకు గాని, ఇదివరకు ఎక్కడన్నా మనం కలుసుకున్నామా? మాటి మాటికి ఎక్కడో మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తున్నది నాకు. ఆమె చేతులు వదిలై 2వ వైపు భుజం మీద పడే లోపల భద్రం నేర్పుగా తప్పించుకుని లేచి దూరంగా నుంచుని నిర్లిప్తంగా ఆమె వంక చూసి పచార్లు చేశాడు. బయటకు చూశాడు. కేశవరావు కారు కనిపించి అమ్మయ్యా అని మానసికంగా గుండెల మీద రాసుకున్నాడు. చిత్ర దృష్టి అతని బూట్లు తొడిగి ఉన్న పాదాల మీద పడింది. మెరిసే బూట్లు కొసలు దేలి పాదం కోలగా ఉండే ఆకారాన్ని చూపిస్తున్నాయి. నడుం దగ్గర నుంచి బూట్ల మీదకి ఉన్న ప్యాంట్ కటింగ్ కొద్దిగా ఏటవాలుగా కనిపిస్తూ మనిషి పొడగరితనాన్ని, నిండైన విగ్రహాన్ని స్పష్టం చేస్తున్నది. కేశవరావు కారు వీధిలోనే ఉంచి లోపలికొచ్చాడు. అతని మధ్య ప్రాక్టీస్ ఒత్తిడి వల్ల పరధ్యానంగా ఉండి కేసుల పరిస్థితి ఆలోచిస్తూ ఒంటిని గురించి, దుస్తులను గురించి శ్రద్ధ తీసుకోవడం మానేశాడు. ఆ బుష్కోటు అతని ఆకారాన్ని మరింత పాడు చేసింది. చివరలు పలకదేరిన బూట్లు పాలిష్ లేక మురికిగా ఉన్నాయి. వచ్చి కూర్చుని కోటు గుండీలు విప్పసాగాడు. ఇహ ఇప్పుడు బనియంతో ప్రత్యక్షమవుతాడని చిత్ర చిరాకు పడింది. ఎప్పుడూ ముస్తాబై కనబడమని మొత్తుకుంటే వినడని విసుక్కున్నది. వెధవ బనియన్ చింపేస్తే సరి. నేను అప్పగించిన పని ఏం చేశారు అన్నది చిరుకోపంతో. ఓ వైపున భద్రం తన చేతిలో నుంచి ఎగిరిపోయి దూరంగా నించోవటం వల్ల అహం దెబ్బతినగా కేశవరావు రాకూడని సమయంలో వచ్చి దెబ్బని గాయం చేశాడు. ఏం పని అన్నాడు అయోమయంలో పడిన కేశవరావు. చిత్ర చిరచిరలాడి మూతి మెడ 3 వంకర్లు తిప్పి విసురుగా లేచింది. కూర్చో, దేనికి కోపం? నేను నీ వల్లే నీకు మళ్ళీ వైతాళికుల మధ్య నుంచి పూల పల్లకీలో ఎక్కి రాలేదుగా. పైగా డ్రైవర్ రాలేదు. ఈవేళ బండి తోలుకుంటూ వచ్చానా? కాస్త ఎదురుగా రావటం, నవ్వుముఖంతో సేదతీర్చటం లేకపోగా చిటపటలు మటమటలు. ఈవేళ ఆ గొగ్గిపళ్ళ వంటవాడు ఎదురు పడలేదు. అదొక శుభ శకునం అనుకున్నా. హో, నీ పని గుర్తు వచ్చిందిలే. భద్రం మన వైపు మనిషే.
మీ ఊరివాడే. మీ వాళ్ళకి అందజేయమన్నది అందజేశాడు. రసీదు కావాలా అంటూనే పోయి బుష్కోటు పక్క గదిలో స్టాండ్ గుంచి వచ్చాడు. చిత్ర భద్రం వంక అనుమానంగా చూసింది. తానున్న చోటు తక్కిన విషయాలు అప్పుడే చెప్పివేయలేదు కదా. తంబా అంతా రావటం మొదలు పెడితే ఆ బాంధవ్యాలకి, చేయాల్సి ఉండే ఉపకారాలకి, సర్దాల్సి ఉండే డబ్బుకి అంతనేది ఉండదు. ఏదో ప్రేమ చావక కొద్దిగా పంపించింది. భద్రం, ఆ కుర్చీలో కూర్చోరాదు. శశి, నువ్వు కూడా కూర్చో, పోబోకు. అతను నీ సంగతేమీ బయటికి రానిలేదులే. రహస్యంగా మరో మనిషి ద్వారా అందేట్టు చేశాడు. నువ్వు రజియా అనే మనిషిని నర్సింగ్ హోంలో ఉంచి వచ్చావే, దానికి ఆడపిల్ల పుట్టింది. మనం పెంచుకుందామా? శశిరేఖ వెంటనే సమాధానం చెప్పింది. వద్దు. రజియాకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించారా లేదా? ఆ షరతు మీదనే దాన్నక్కడ చేర్పించింది. ఏదో పళ్ళెం పట్టుకుని వేషం ఇప్పించమంటే పోనీ కదా, రెఫ్యూజీ అని ఇప్పిస్తే పిల్లను కని నా నెత్తికెక్కాలను చూస్తున్నదా? పెంపుడెందుకు? పెంచుకోమని ఆ ముద్దే సలహా ఇచ్చిందా? ఆ పిల్ల వంకబెట్టి రేపు పదే పదే ఇక్కడికి రావటానికి. మీ బేలగుండె దానికి తెలిసిపోయింది. కనుబొమ్మలు ముడిపడి చేతిలోదేమిటో నలుపుతూ నుంచున్నది. ఏం వస్తే? నీకోసం ఎంతమంది రావటం లేదు? నేనేమన్నా అంటున్నానా? అతను శాంతంగానే అడిగాడు. ఆ వచ్చేవాళ్ల సంతానాన్ని పెంచుకుందామని నేను ఉబలాట పడలేదే. వాళ్ల వల్ల మనకు లాభం ఉండే, వాళ్ళు మన నెత్తికెక్కడం లేదు. నాకు నిద్ర వస్తున్నది, మీ సోదయ్యాక అంటూనే వెళ్ళిపోయింది మేడ మీదకి. కేశవరావు భద్రాన్ని కబుర్లలోకి దింపాడు. దేనికి? వేరే ఇల్లు చూస్తున్నారట. ఆ ఇంటాయన ఇల్లంతా శుభ్రం చేయించానని, ఒక కుర్రాడిని పని మనిషిని ఏర్పాటు చేశానని చెప్పి తాళం చెవి ఇవ్వడానికి వచ్చాడు. నేను ఇస్తా తెమ్మని తీసుకున్నాను. ఏమిటి సంగతి? మన ఇద్దరి మధ్య దాపరికం లేదే. మీ వాళ్ళు ఎవరన్నా వస్తున్నారా? వైజాగ్లో నన్ను అడిగిన సంగతి తెలిసిందా? ఆమెను గురించి ఆరా తెలిసిందా? ఆమె వస్తున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించాడు. తాను వేరే ఇల్లు ఎందుకు చూడాల్సి వచ్చింది చెప్పాల్సి వచ్చేటప్పటికీ భద్రానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఎట్లా చెప్తాడు? మొహమాటానికి పోయి వద్దని లేక, పెద్ద మనిషి తరహాగా ఉండాలని, నాగరికత నిలబెట్టుకోవాలని గ్లాసులు పూర్తి చేసినందుకు మైమరచి నిద్రించే సమయంలో హేమ కనిపించినట్టు కలగని ఆత్రంగా దగ్గరకు తీసుకున్నాడు. చెంపలకు వెచ్చని ఊపిరి, ఒంటికి కాలిపోయే శరీరము తాకగానే స్పృహ వచ్చేసింది. తీరా చూస్తే చిత్రంగా పట్టుకుని ఉంది. ఈ మధ్య మరీ మతిపోయినట్టు తను తటస్థపడగానే నౌకర్లని లౌక్యంగా పనిచెప్పి దూరానికి అరగంట పని మీద పంపివేస్తున్నది చిత్ర. తాత్పర్యం మిత్రద్రోహానికి పురికొల్పటం కాదా? తన వల్ల ఆ పని అవుతుందా? అందులో మిత్రుడు, సమయానికి ఆదుకున్నవాడు, ప్రాణాలు నిలబెట్టినవాడు. గడ్డానికి చెంపకి చేర్చి ఉన్న చెయ్యి తీసేసి పక్కగా చిన్న బల్ల మీదున్న నవల అందుకుని పేజీలు తిరిగేస్తూ, రాత్రిళ్ళు అక్కడుందామని మాట్లాడాను అన్నాడు. మీకు లెక్కలన్నీ చూపించిపోదామని ఈవేళ త్వరగా వచ్చాను. వంటవాడిని అడిగితే మీరు 9 వచ్చేస్తారన్నాడు. డాక్టర్ గారికి అర్థమైంది. ఏమీ కలత చెందలేదు. పెదముల మీద నవ్వు వెలిసింది. అతని మంచితనానికి ఆయనకు సంతోషం కలిగింది. ఇంకా ఇటువంటి వాళ్ళున్నారా అనుకున్నాడు. 100కి 1 కూడా లేడేమో అనిపించింది. మీరు తీసి చూస్తున్న నవల చదివారా? బాగున్నదా? అవుట్లైన్ చదివి కొన్నాను. నేను అక్కడక్కడ చదివాను, బాగానే ఉన్నది. నాకు తెలుగు సాహిత్యమే ఎక్కువ ఇష్టం. నాకు తెలుగు నవలలు అర్థం కావు. ఆ నవలలో భూస్వామి, మేనేజరు మనమున్న స్థితిలోనే ఉండి చాలా సింపుల్గా తీసుకున్నారు ఇటువంటి విషయాన్ని. మీరు ఇటువంటి విషయాలు లెక్క చేయరాదు. నేను చేస్తున్నానా? మీ మీద నమ్మకం ఉంచే కదా ఈ డబ్బుతో సంబంధించిన గొడవలన్నీ మీకు వదిలి
నా వైద్యమేదో నేను చూసుకుంటున్నాను. మీరు నాకు ఇష్టమైన కేసులు తెస్తున్నారు. నా పేషెంటు సేట్జీ మిమ్మల్ని తీసుకురమ్మని పదే పదే అడుగుతున్నాడు. అతని గుమస్తా అతన్ని మోసగిస్తున్నాడని అతనికి అనుమానంగా ఉన్నది. బంగారు వన్నె కట్టడం, రవ్వల విలువ మీకు బాగా తెలుసని అతని స్నేహితులు చెప్పారుట. వాళ్ళకి మీరు బాగా తెలిసి ఉండాలి. బంగారు నగలు పాతవి బాగా సప్లై చేయగలరని అన్నాను. ఆ విషయం కూడా మాట్లాడాలన్నాడు. మీకెట్లా అందుతాయో మరి. బంగారం ధర శుక్లపక్ష చంద్రుడల్లే వృద్ధి అవుతున్నది చూస్తున్నారుగా. శౌరి 130 వరకు త్వరలోనే వెళ్ళొచ్చు. కడ్డీ బంగారం కొని ఉంచితే శౌరి వన్నీ తెప్పించేటప్పటికీ మరికొంత లాభం. ఇటువంటివన్నీ తెలుసుకోక మధ్య కుటుంబీకులు బంగారం ధర పడిపోతుందని డబ్బు అవసరం కొద్దీ బంగారం ధర పడిపోతుందని డబ్బు అవసరం కొద్దీను అమ్మేస్తూ ఉంటారు. నగల మోజున్న ఆడవాళ్ళు కొత్త నగలు మెరిసేవి చూడగానే ఆర్డర్ ఇచ్చి పాత నగ ఇచ్చి కొత్తవి చేయించుకునే ఓర్పు లేక ముందు నగ కొనేస్తారు. అయిన కాడికి పాతది అమ్మేయాలనుకుంటారు. 3 నగలని కూడా పాతవి అమ్మేస్తారు. పెళ్ళిళ్ళకి అర్జెంటుగా డబ్బు కావాల్సి వస్తుంది. చదువుకున్న స్త్రీలు ఆ 3 నగలు పెట్టుకుంటారా? ఇప్పుడు శశిరేఖ అట్లాగేగా అమ్మేశారు. మరి కొంతమంది కూడా అట్లాగే ఇస్తూ ఉంటారు నాకు. అదా సంగతి. సేట్జీకి బంగారం ముఖ్యం, నోట్లు మాసిపోతాయని ఏడుస్తూ ఉంటాడు అని నవ్వాడు. మీరు తీసుకున్న ఇల్లు నిద్రపోయేందుకు మాత్రమేనంటే సరే, మరొక కారణం చెప్తే ఊరుకోను. శశిని లెక్క చేయకండి. చిన్నపిల్ల ఒత్తుగా చూడాలి. నేను తననడిగి అడపాదడపా డబ్బు వసూలు చేయటం లేదని ఉక్రోషం పెంచుకున్నది. వాళ్ళు ఎవరన్నా రాగానే మీకు ఇబ్బంది కలిగితే అట్లాగే వెళ్దురు కానీ ఆవిడ విషయాలన్నీ చూసిపెట్టంలే. ఎక్కడ ఎవరికి ఏమి అందాలన్నా అందచేయటంలే. రసీదుతో సహా లెక్కలు ఉంచటంలే. నాకు పోవాలనే ఉన్నది. ఇద్దరం వదిలేస్తే ఏమవుతుందో తెలియదా? ఇప్పటికే చాలామంది భక్తులు దగ్గర చేరారు. కారు గ్యారేజ్లో పెట్టి వస్తానుండండి. మళ్ళా వెళ్లాల్సి వస్తుందేమోనని వీధిలోనే ఉంచి వచ్చానని లేచి వెళ్ళాడు. భద్రం కేశవరావును అర్థం చేసుకోవాలని ప్రయత్నించాడు. అందరూ తారల భర్తలు ఇంతేనా? ఈయన డాక్టర్ కనుక శశిరేఖను రోగిని చూసినట్టు చూస్తున్నాడు. లేకపోతే ఆమె అందం ఈయన్ను కట్టిపడేసిందా? దేన్ని ప్రేమిస్తున్నాడు? కాంతనా, కనకన్నా? కొంతమంది రోగులకి ఉచితంగానే వైద్యం చేస్తున్నాడు. కేశవరావు ఇద్దరి కోసం పాలున్న ఫ్లాస్క్ తెచ్చాడు. గ్లాసులు నింపాడు. భద్రానికి ఒకటిచ్చి తాను తీసుకున్నాడు. కొత్తగా వస్తున్న కిస్మిస్ పళ్ళెంలో ఉంచి బల్ల మీదుంచాడు. మీరు మాట్లాడిన ఇంట్లో నా పేషెంట్ నుంచుతాను. పిల్ల పాలు వదిలే వరకన్నా తల్లి పిల్ల ఓ చుట్టే ఉండాలా? నర్సింగ్ హోంలో బెడ్స్ లేవు. రోగుల బంధువులు ఉండేందుకే ఇబ్బందిగా ఉన్నది. రేపు ఈ పేషెంట్ని డిశ్చార్జ్ చేయాలి. ఎక్కడికి పోతుంది? స్టూడియోకి వెళ్ళనన్నది. మీరు ఆరా తీస్తున్న విషయం ఏమైంది? పాల గ్లాస్ నోట్ దగ్గర పెట్టుకొని అడిగాడు. శశిరేఖ సంగతి తేలిన తరువాత కేశవరావన్న మాటలతోనూ భద్రానికి సగం బాధ తగ్గిపోయింది. తనను గురించి దురభిప్రాయం లేదని కూడా తెలిసింది. అంతగా ఏమీ అనుకూలించలేదండి. మీరు దింపివేసిన ఊరు కాక ఇంకో 2-3 ఊళ్ళు మారినట్టు తెలిసిందంతే. ఈ పాటికి మీరిద్దరిచ్చిన డబ్బు అయిపోయి ఉండాలి. హాస్పిటల్స్లో కూడా విచారించాను. మన జిల్లాల్లో ఎక్కడ అటువంటి మనిషి వచ్చినట్టు జాడలేదు. ప్రైవేట్ డాక్టర్లను కూడా అడిగి చూశారు. నేను నియమించిన వాళ్ళు ఏమీ లాభం లేకపోయింది. ఇతరత్రా కనుక్కుంటూనే ఉన్నా. నాకు కొంత డబ్బు అందాలి. అది చేతిలో పడగానే నేనే బయలుదేరుతా. దేశమంతా చూసినట్టు అవుతుంది. తీర్థయాత్రలు ముగుస్తాయి. ఏ క్షేత్రంలోనన్నా మహత్ అనేది ఉంటే నా కోరిక తీరుతుంది అని నవ్వాడు. సగం తాగి ఉంచిన పాల గ్లాస్ అందుకున్నాడు. పండు తీసుకోండి, బాగుంది. మీకు మహత్తులో నమ్మకం ఉన్నదా?
ఉంటే అని అందుకే అన్నా. కేశవరావు తన చేతిలో గ్లాసు పక్క బల్ల మీదుంచి, నేనంత పరిశీలనగా చూడలేదు కానీ ఎందుకు ఇంతగా తప్పిస్తున్నారు ఆమె కోసం? వేరే పెళ్లి చేసుకుంటే సరిపోలా? ఎట్లాగో మీ వాళ్ళకి ఇష్టం లేదని అర్థమైంది. ఈ పాటికి ఆ విషయం మర్చిపోగలిగేవారేమో అన్నాడు. అతను భద్రం ముఖం వంక చూడలేదు. వంగి కిస్మిస్ పెద్దవి ఏరి తుంచుతున్నాడు. గుత్తి బిగుతుగా ఉన్నది. హేమ విషయం అంత తేలిగ్గా మాట్లాడేటప్పటికీ భద్రానికి బాధ కలిగింది. వేరే పెళ్లి చేసుకుంటే అన్నాడు ఈయన. దానికి బదులుగా వేరే స్త్రీని తెచ్చుకుంటే అనవచ్చు. నవ్వు వచ్చింది అతనికి. ఏ తంతు లేకుండా స్త్రీ పురుషులు ఒకరి కోసం ఒకరు విశ్వాసంగా ఉండలేరా అనేగా తాను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నది. ఎవరి దోవన వారు స్వేచ్ఛగా జీవిస్తూ నీతిగా ఉండలేరా, నమ్మకం ఉంచుకోలేరా అనేగా చూస్తున్నది. పెళ్లి చేసుకుని ఏదో వంశాంకురాన్ని కని నలుగురు వెళ్ళిన దోవనే వెళ్ళదలుచుకుంటే స్వంత ఊళ్ళోనే ఇంటి పట్టునే ఉండేవాడుగా. తల్లిదండ్రులు కుదిర్చిన దాని మెడకు తాడు కట్టేవాడుగా. పరిచయం లేని స్త్రీని భార్యగా చూడటం చేతగాకనే ఇటువంటి మానసిక వేదనకు గురి అయినాడు. ఒక్కొక్క స్త్రీయే తన కంటికి మగవాడల్లే కనిపిస్తున్నది. దృష్టి దోషమేమో. కేశవరావు తల ఎత్తి, ఇంత బలంగా మిమ్మల్ని ఎట్లా కట్టివేయగలిగిందో అన్నాడు. ఏదో గుర్తు వచ్చినట్లు భద్రం మందు పెట్టింది అని నవ్వాడు. అట్లాగే ఉన్నది చూస్తే. ఎట్లాగో మీరు వెతకాలనుకుంటున్నారు, నాతో కలకత్తా రండి. నా పేషెంట్ చుట్టాలు అక్కడున్నారు. రాను పోను ఖర్చులు ఇచ్చుకుంటాడు. మనం అక్కడ క్రికెట్ మ్యాచ్ చూద్దాం. ఆట చూడటానికి చాలామంది వస్తారు. మీకు అదొక వీలు. నా పని ఒక్కరోజు. ఊరికే టెస్ట్ చేయడం కోసమే వెళ్తున్నాను. అంతా కలిసి ఒక్క వారం రోజులు ఉంటాం అక్కడ. ఎప్పుడు ప్రయాణం? 1 నెల టైం ఉన్నది. చాలా పొద్దుపోయింది. మీరు పైకి పొండి, నేను వెళ్తాను. తాళాలేవి? లేచి నుంచుని ఒళ్ళు విరుచుకున్నాడు భద్రం. ఇవాళే వెళ్తారేమిటి? ఇంత రాత్రి వెళ్ళనా? తాళం చెవులిస్తూ వద్దన్నట్టు చూశాడు. పర్వాలేదు, పెట్టే బెడ్డింగ్ నిన్ననే పంపేశాను. ట్యాక్సీ పట్టుకోగలను. కేశవరావు పైకి పోయినాడు. కింద లైట్ ఆర్పటం, గేట్ చప్పుడు, గూర్ఖాకు గుడ్ బై చెప్పటం వినపడింది. బూటు చప్పుడు తగ్గిపోయింది. కిటికీలో నుంచి పూల వాసనలు మెల్లగా వస్తున్నాయి. గదిలో చిన్న బ్లూ లైట్ వెలుగుతున్నది. చిత్ర దోమతెరలో పరుపు మీద అర్ధనగ్నంగా ఉండి మంచి నిద్రలో ఉన్నది. అతను రాత్రిపూట వేసుకుని దుస్తులు వేసుకుని మంచం మీద వాలాడు. సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్నది. చలి వేస్తున్నది. దోమతెర దింపేసి దుప్పటి కంఠం వరకు కప్పుకున్నాడు. నిద్ర పట్టలేదు. మనస్సు స్థిమితపడలేదు. ఇన్నాళ్ళు పురుషులంతా తనకు మళ్ళీనే అందమైన ధనవంతులైన స్త్రీల వలలో పడతారనుకున్నాడు. ఆ ఉద్దేశం ఇప్పుడు మార్చుకోవాల్సి వస్తున్నది. ఏ స్త్రీ పురుషులు ఏ కారణాల వల్ల పరస్పర ఆకర్షణకు గురి అవుతున్నారో చెప్పడం కష్టంగా ఉన్నది. అసలు స్త్రీయే ఆకర్షణతో కూడుకున్న పదార్థమేమో. ఆమెలో ఉన్న స్వార్థం బయటపడగానే ఆకర్షణ తగ్గిపోతున్నది. ఇప్పుడు తమ ఇద్దరికీ ఏమున్నది? ధన సంపాదన ఆకర్షిస్తున్నది. కానీ అందులో సుఖశాంతులు లేవని తెలుస్తున్నది. ఏ స్త్రీ పురుషులు ఏ కారణాల వల్ల పరస్పర ఆకర్షణకు గురి అవుతున్నారో చెప్పటం కష్టంగా ఉంది. అసలు స్త్రీయే ఆకర్షణతో కూడుకున్న పదార్థమేమో. ఆమెలో ఉన్న స్వార్థం బయటపడగానే ఆకర్షణ తగ్గిపోతున్నది. ఇప్పుడు తమ ఇద్దరికీ ఏమున్నది? ధన సంపాదన ఆకర్షిస్తున్నది. కానీ అందులో సుఖశాంతులు లేవని తెలుస్తూ ఉంది. డబ్బు ఎక్కువైన కొద్దీ మనుషులు, సామాను ఎక్కువ అవుతుంది. చుట్టూ మనశ్శాంతి తక్కువ అవుతుంది. అవన్నీ రక్షించుకోలేక, నమ్మకమైన మనుషులు దొరక్క ఈ రొంపిలోకి ఎందుకు దిగామా అని అనిపిస్తున్నా పంచభూతాలతో కూడిన మాయకు లొంగి ఇంకా సంపాదించాలని, ఇంకా చుట్టూ భజన పరులు ఎక్కువ కావాలని కోరుకోవటం జరుగుతున్నది.
తన మట్టుకు తనకు చిత్ర మీద భ్రాంతి తగ్గినట్టే. తనకేం కావాలి అని ప్రశ్న వేసుకున్నాడు. అలసిపోయి వచ్చిన తనకు ఎదురుగా వచ్చి నవ్వుముఖంతో ఆదరించే స్త్రీ, ఏదో కావాలని, పిల్లలకేదో కొనమని, ఈ నెల ఇంత మిగిలిందని, ఈ నెల డబ్బు చాలదు, మరో 100 కావాలని, భోజనం చేసే వేళ స్వయంగా కొసరి కొసరి వడ్డిస్తూ, తనకెక్కువైందని భార్య పళ్ళెంలో వెయ్యగా నవ్వుతూ తినే స్త్రీ, నర్సింగ్ హోంలో తన అనుభూతులు వినే స్త్రీ, ముఖ్యంగా అన్నిటికీ తన మీద ఆధారపడిన స్త్రీ కావాలని తెలిసిపోయింది. చిత్ర పరిస్థితి వీటన్నిటికీ విరుద్ధంగా ఉన్నది. తనను నిరాదరిస్తున్నానంటుంది. తన వాళ్ల మీదకి మళ్ళింది మనసు. పిల్లలు లేరు. తన పిచ్చి ప్రేమ ఎవరి మీద కక్కుతుంది? తానామెను డబ్బు అడిగి తీసుకోవటం పూర్తిగా మానేశాడు. అదొక తప్పు. మొన్నటికి మొన్న కారులో పెట్రోల్ పోయించానని, డ్రైవర్కి జీతం ఇచ్చానని రుంజుకున్నది. ముందుగా ఇవ్వరాదుట రాద్ధాంతం చేసింది. వాడి కష్టం కూడా చూడవద్దు. కారు ప్రమాదానికి గురి చేయలేదు. కారులో ఏం మర్చిపోయినా జాగ్రత్త చేసి ఇస్తాడు. జీతం హెచ్చిస్తే తప్ప, ముందిస్తే తప్ప? తప్పని కాదుట. వాడు తన మాట వినడుట, తనను ఖాతరు చేయుడుట, తనంటే గౌరవం తగ్గేట్టు చేస్తున్నట్ట. గౌరవం తనే తగ్గించుకుంటున్నది. ఒళ్ళు తెలియటం లేదు కానీ ఈ భద్రం వేరే ఉంటానంటానికి కారణమేమిటి? దానికే తెలియాలి. కేశవరావుకి నిద్రపట్టే వేళకి చాలా పొద్దుపోయింది. బీద పిల్లని పెళ్లాడినట్టు, అది తనను బజారు తీసుకెళ్ళి అవి ఇవి కొనిపించినట్టు కల వచ్చింది. శరీరానికి వెచ్చదనం వచ్చింది. ఇక్కడితో శ్రీమతి పిల్లలమర్రి వేదవతి గారి రచన విధి విధానం 5వ భాగం పూర్తి అయింది. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.